ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ షిరిడి సాయినాథ భాగవతంలో ఈరోజు 8వ అధ్యాయం. ఒక దీక్ష, శిక్ష, పరీక్ష, సమీక్ష అయిన సుందరీబాయి క్షీరసాగరు రాధాకృష్ణ ఆయి గురించి తెలుసుకుందాము. రాధాకృష్ణ ఆయిని షిరిడికి పరిచయం చేశాడు నానా చాందోర్కర్. అది జరిగింది ఎలాగో తెలుసుకుందాము. అయితే ఆమె అసలు పేరు సుందరీబాయి క్షీరసాగరు. ఇదొక గొప్ప కథలా జరిగిపోయింది. అంటే చాలామంది నమ్మలేరు, కానీ జరిగింది. నానా చాందోర్కర్ తన ఉద్యోగానికి సంబంధించిన ఒక పని మీద అహ్మద్ నగర్కు వచ్చాడు. అహ్మద్ నగర్లో ఒక వృద్ధ వకీలు ఆయనకు బాగా తెలుసు. ఆయన మనవరాలు సుందరీబాయి క్షీరసాగర్ అనే పాప సరిగ్గా తన మైనతాయి వయసు గలది. చక్కని ముఖం, చెంపకు చారడేసి కళ్ళతో చాలా అందంగా, ముద్దుగా ఉండేది. ఆ వృద్ధ వకీలు మరణించాడని, సుందరీబాయి క్షీరసాగర్కు వివాహమై ఆమె భర్తతో కాపురానికి వెళ్లకముందే ఆమె భర్త మరణించాడని, ఆమె తల్లిదండ్రులు మరణించగా ఆమె బంధువులందరికీ దూరంగా ప్రస్తుతం పండరీపురంలో ఒక్కర్తే ఉంటూ ఆధ్యాత్మిక సాధనలో రోజులు వెళ్లబుచ్చుతోందని తెలిసింది. మనసును కలచివేసింది ఆ వార్త. నిజానికి ఉద్యోగరీత్యా ఎన్నో మార్లు అహ్మద్ నగర్కు, పండరీపురానికి వచ్చాడు నానా చాందోర్కర్. కానీ చిన్ననాటి మిత్రుల గురించి ఎక్కువగా ఆరా తీసేవాడు కాదు. అలా వారిని గురించి తెలుసుకున్నా, వారితో చనువు పెంచుకున్నా, వారు తన ఉద్యోగపు హోదారీత్యా తనని ఏదైనా పనులు చేసి పెట్టమంటారేమోనని భయం. స్వార్థం అతడిని అందరికీ దూరంగా ఒకానొక మిథ్యా దర్పపు ఉక్కు చట్రంలో బిగించి వేశాయి. తన కుమార్తె మైనతాయికి ఇలా జరిగిన తర్వాత తన మనసుకు సానుభూతి అవసరమైంది కనుక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటున్నాడు నానా చాందోర్కర్. మైనతాయికి తల్లిదండ్రిగా తాను, తన భార్య ఉన్నారు. కానీ సుందరీబాయికి ఎవరున్నారు? అయితే ఆమె ఏ బంధువుల సాయము తీసుకొనక ఎందుకు ప్రవాస జీవితం, ఏకాకి జీవితం గడుపుతోంది పండరీపురంలో? ఆ విషయమై కొందరు ఆమె తాతగారికి తెలిసిన వారిని ప్రశ్నించాడు. అబ్బో, ఆ తరుణ విధవరాలా? సద్బ్రాహ్మణ శిష్టాచార కుటుంబంలో వారి తాతగారి శిక్షణలో పెరిగిందే కానీ ఇప్పుడు మహా పెంకి ఘటంగా మారిందండి బాబు అంటూ విమర్శించారు. కుతూహలం పెరిగింది నానా చాందోర్కర్లో. సుందరీబాయి క్షీరసాగరు ఇంటి అడ్రస్ తెలుసుకుని వచ్చాడు. తలుపు వేసి ఉంది. తలుపు తట్టాడు. ఒక 20 ఏళ్ల వయసు గల యువతి వచ్చి తలుపు తీసింది. సుందరీబాయి క్షీరసాగర్ అన్నాడు నానా చాందోర్కర్. ఓహో, అక్క కోసం వచ్చారా అందా యువతి. అంటూనే తలపై సాంప్రదాయ మరాఠీ కుటుంబాల గృహిణులు వేసుకున్నట్లుగా పైట చెంగు తలపైకి లాక్కుంది వినయంగా. నానా చాందోర్కర్ ఆలోచనలో పడ్డాడు. అక్క అంటోందేమిటి? తనకు తెలిసినంత వరకు ఆమెకు అక్క చెల్లెళ్ళు లేరు. ఈమె సుందరీబాయి క్షీరసాగర్కు బంధురీత్యా చెల్లెలు వరుస కాబోలు అనుకున్నాడు నాన్న. రెడ్డి బాబాయ్ గారు, లోపలికి వచ్చి కూర్చోండి అంటూ ఆహ్వానించింది మర్యాద ఉట్టిపడేలా. ఇలా కూర్చోండి అంటూ ఆయనను వరండాలో కుర్చీలో కూర్చోమని మర్యాద చేసింది. నానా చాందోర్కర్ కూర్చున్నాడు. నేను సుందరీబాయి క్షీరసాగర్ వాళ్ళ తాతగారితో బాగా పరిచయం ఉన్న వ్యక్తినమ్మా. సుందరీబాయికి ఇలా జరిగిందని ఈ మధ్యనే తెలిసింది. చాలా బాధపడ్డాను. ఆమెను చూసి వెళదామని, ఓదార్చి వెళదామని వచ్చాను. చిన్నప్పుడు నన్నామే పెదనాన్నగారు అని పిలిచేది. ఇప్పుడు చూస్తే నన్ను గుర్తుపడుతుందో లేదో అన్నాడు నానా చాందోర్కర్ ఏదో ఒకటి మాట్లాడాలి కనుక. అబ్బో, అక్కకు చాలా జ్ఞాపక శక్తి అండి పెదనాన్నగారు. ఒక మారు చూసిన వ్యక్తిని జీవితంలో ఎన్నడూ మర్చిపోదు. ఆమె జ్ఞాపక శక్తి అమోఘం. అందాక ఎందుకు, నా పెళ్లిలో నేను చూసిన నా అత్తవారింటి వైపు బంధువులను మరలా 10 రోజుల తర్వాత చూసి నేను గుర్తుపట్టలేకపోయాను. కానీ అక్క నా నెత్తిన మొట్టి మరీ చెప్పింది. మొద్దు, అతడు నీ ఆడపడుచు భర్త తమ్ముడు. అదిగో ఆమె మీ అత్తగారి చెల్లెలి కొడుకు. ఇలా గలగలా మాట్లాడేస్తుంది ఆ యువతి అందం, అమాయకత్వం కలబోసి బ్రహ్మ చేసిన బొమ్మ ఈమె. నుదుట పావళా కాసంత కుంకుమ బొట్టు పెట్టుకుని, పాపిడిలో సింధూరం దిద్దుకుని, ఈమె భర్త ఎవరో చాలా అదృష్టవంతుడు. ఇంతటి అమాయకురాలు, నిర్మలమైన మనసుండే మనిషి ఇల్లాలిగా లభ్యమైంది అతడికి అని అనుకున్నాడు. నువ్వు ఆమె చెల్లెలువా అమ్మాయి? నాకు తెలిసినంత వరకు ఆమెకు అన్నదమ్ములు గాని, అక్క చెల్లెళ్ళు గాని ఎవరూ లేరే అన్నాడు నానా చాందోర్కర్ కాస్త ఆశ్చర్యంగా. అంటూనే ఆమె భర్త తమ్ముడి భార్యనా, ఆమె పిన్ని కూతురివా అన్నాడు మరల. అతడికి మంచినీళ్ళిస్తూ అందా యువతి.
వాళ్ళు ఎవరి లేరండి ఆమెకు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల బంధువులు, వాళ్ళు ఎవరూ లేరండి ఆమెకు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల బంధువులు, భర్త బంధువుల తాలూకు బంధుత్వాలు తప్ప మానసికమైన జన్మ జన్మాంతరాల బాంధవ్యాలు ఉండవా? మీరు అక్కకు పెదనాన్న అవుతారేమో, మీ బంధుత్వము నాలాంటిదే కదా అంది. మిమ్మల్ని ఒకసారి బాబాయ్ గారు అని, మరోసారి పెదనాన్నగారు అని అంటున్నట్లున్నాను. మీరు మరోలా అనుకోకండి. 2 వరుసల్లో ఏది నేటికి వస్తే అదే అనేస్తుంటాను అంది బిక్కుబాయి అమాయకంగా. నానా చందోర్కర్కు నవ్వు వచ్చింది. చెళ్ళును చర్చినట్లయింది నానా చందోర్కర్కు. బాబా తనను మొదటి మారు చూసినప్పుడు, మనది జన్మ జన్మల అనుబంధం, అది నీకు తెలియదు గాని నాకు తెలుసు అన్న మాటలు గుర్తొచ్చాయి. ఈ అమ్మాయి బంధుత్వాల గురించి తమాషాగా హెచ్చరించింది. ఆహా, అలా కాదులేమ్మా. సుందరీబాయి 3 ఏళ్ల పిల్లగా ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. వాళ్ళ తాతగారు తెలుసు. కాకపోతే ఈ మధ్యకాలంలో నేను రాలేకపోయానంతే. ఇంతకు నీవు? ఆయన మాట మధ్యలోనే, నా పేరు బిక్కుబాయి. నా భర్తగారి ఊరు షిరిడి. ఆయన సంగమనేర్లో సైన్యాధికారి కింది ఉద్యోగి. మా వివాహము సంగమనేర్లోనే జరిగింది. ప్రస్తుతం అహ్మదానగర్లో ఉంటున్నాను. అహ్మద్ నగర్ నా పుట్టిల్లు. సుందరక్క నాకంటే 6 ఏళ్లు పెద్ద. అయినా మాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహం. ఆమెను అక్క అని పిలవడం అలవాటు అని గడగడా చెబుతూ వచ్చింది. మంచిది తల్లి, మీ వారి పేరు అన్నాడు నానా చాందోర్కర్. బయ్యాజీ పాటిల్ కోతే. ఓహో, ఇంతకు సుందరీబాయి కనిపించదేం? వస్తుంది, కాసేపు కూర్చోండి. ఆమె మేడ మీది గదిలో ధ్యానంలో ఉంటుంది సమయంలో. ఈ సమయంలో ఆమెనెవరూ ధ్యానభంగం చేయకూడదు అంది బిక్కుబాయి. ధ్యానంలోనా? ఆశ్చర్యంగా అడిగాడు నానా చాందోర్కర్. అవును బాబాయ్ గారు. అక్కకు చిన్నతనంలో నాట్యం, సంగీతం, చిత్రలేఖనం అన్ని కళలు నేర్పించారు వాళ్ళ తాతగారు. వాటితో పాటు వాళ్ళ సాంప్రదాయానుసారం పూజ చేసేది. చక్కగా పండరీనాథుని స్తోత్రాలు చేస్తుంది. ఆమె పెళ్లి పల్లకి ప్రక్కన నేను నడుస్తుంటే నన్ను పల్లకి ఎక్కించి తన ప్రక్కన కూర్చోబెట్టుకుంది అక్క. నాకు బాగా గుర్తు. నాకప్పుడు 8 ఏళ్లుంటాయేమో అంది బిక్కుబాయి. ఆహా అన్నాడు నానా చాందోర్కర్ అమాయకంగా. ఈ యువతి నిష్కల్మషంగా కాసేపు బాబాయ్ గారు, మరోమారు పెదనాన్నగారు అంటూ ఎన్నో విషయాలు చెబుతోంది. మరి ధ్యానం అన్నావు? సుందరీబాయి ఏం ధ్యానిస్తుంది? కుతూహలంగా అడిగాడు నానా చాందోర్కర్. అవును పెదనాన్నగారు, 1,000,000 కలలతో అత్తవారింట అడుగుపెట్టిన అక్క భర్త హఠాన్మరణంతో విధవరాలిగా పుట్టింటికి మరలా వచ్చింది. వాళ్ళ తాతగారు కృంగిపోయారు. మనోవేదనతో మంచం పట్టారు. పెద్దాయన అలా కుదేలైపోయారు. కానీ అక్క మాత్రం ఎంత నిబ్బరంగా ఆ దెబ్బ తట్టుకుందో తలుచుకుంటే మాకే ఆశ్చర్యంగా ఉంటుంది పెదనాన్నగారు అని చెప్పింది. తాతయ్య, కర్మను ఎవరూ దాటలేరని నువ్వే కదా రోజు భగవద్గీత సారం చెప్పేవాడివి. నా కర్మను నేను ఎలా దాటగలను మరి అని తాతయ్యను ఓదార్చేది. తెల్లవారుజామున లేచి చన్నీళ్ల స్నానం చేసి ధ్యానంలో కూర్చునేది. ఏ గురువు అవసరం లేకుండానే కేవలం తనకు గల యోగ గ్రంథాల ఆధారంగానే అక్క ధ్యాన యోగాన్ని సాధించింది. బాబాయ్ గారు చక్కగా చిరుతలు వాయిస్తూ పండరీనాథ కీర్తనలు పాడుతుంది. వంట చేసుకుని దైవ నివేదన చేసి సద్గ్రంథాలు చదువుతుంది. మధ్యాహ్నం వేళ కొంతసేపు ఈ కాలానికి సంబంధించిన వార్తాపత్రికలు చదువుతుంది. మరల మధ్యాహ్నం ధ్యానం, సాయంత్రం ధ్యానం. తులసి పూసల మాల ధరిస్తుంది. తెల్లని వస్త్రాలు ధరించి ముసుగు వేసుకుంటుంది. సాంప్రదాయాలనే ముసుగులో కపటం, స్వార్థం మాత్రం అక్క అస్సలు సహించలేదు. తిరగబడుతుంది. ఎంతటి వారినైనా నిలదీసి అడుగుతుంది. అందుకే ఆమెను అందరూ బరితెగించిన స్త్రీ అన్నట్లు నిందలు వేశారు. ఈ పండరీపురంలో తాను ఒక్కర్తే ఉంటూ తన సాధన తాను చేసుకుంటానంది. అది బంధువులందరి దృష్టిలో బరితెగింపుగానే కనిపించింది. ఇక ఆలయం, ఆలయ పూజారులు, దేవదాసీలు, దేవాలయ పెత్తనదారులు సరే సరి. పాండురంగని సేవలు సరిగా జరగటం లేదని ఆమె విమర్శించినందుకు గాను ఆమెను ఆలయ బహిష్కరణ చేయించారు. ఆమె ఇంటికి పండరీనాథుని ఊరేగింపు కూడా రాకుండా వెలివేశారు అంది బిక్కుబాయి. ఆవేశము, కోపము నిండిన కంఠస్వరంతో మరలా అన్నది. అయినా అక్క తన ధ్యానం, తన పూజ, తన నిత్య కార్యక్రమాలు ఎన్నడూ ఆపదు, కురుంగిపోదు,
పొంగిపోదు. స్నేహితురాలిగా నేను మాత్రం తరచూ వచ్చి వెళ్తుంటాను. నా భర్తగారు మంచివారు. నాకు ఈ పాటి స్వాతంత్రం, వెసులుబాటు ఇచ్చారు అంది బిక్కుబాయి తన భర్త బయ్యాజీ పాటిల్ కోతెను తలుచుకుంటూ మురిసిపోతూ. నానా చాందోర్కర్ హృదయం ఆనందంతో పొంగిపోయింది. తానింకా చూడని సుందరీబాయి క్షీరసాగరుని చూడాలని తహతహలాడింది ఆయన హృదయం. ఆమెను గురించి బిక్కుబాయి చెప్పిన విషయాలను బట్టి ఆమె మహోన్నత సంస్కారం, వ్యక్తిత్వం రాశీభూతమై ఆయన మనోనేత్రాల ముందు కనిపించసాగాయి. చూశారండి ఈరోజు రాధాకృష్ణమాయి గురించి. తన చిన్నతనాన్ని భర్తను కోల్పోయి ఎంతో ధైర్యంగా ధ్యానము, దైవసేవ, దైవారాధన చేసుకుంటూ 10 మంది ఎన్ని మాటలన్నా కూడా పట్టించుకోకుండా ధర్మబద్ధంగా నిలిచింది సుందరిబాయి. ఈ విషయాలే బిక్కుబాయి నానా చాందోర్కర్కి చెబుతూ వచ్చింది. మరి ఇంకొన్ని విషయాలు రేపటి రోజున. ఓం నమ శివాయ. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః.